ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. కర్నూలు జిల్లా దేవరగట్టులో అర్ధరాత్రి జరిగే బన్నీ జైత్రయాత్రకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం విజువల్లో. ఇప్పటికే ఏదైతే ఇటు అరికెర గ్రామ సమీపం నుండి నేరుగా దేవరగట్టుకు వెళ్ళే మార్గం ఇది. స్వామివారిని దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్న విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు అర్ధరాత్రి జరిగే ఈ 12 గంటల తర్వాత స్వామి అమ్మవార్ల కళ్యాణ అనంతరం ఒకసారిగా బన్నీ జైత్రయాత్ర ప్రారంభమవుతుంది. ఈ యొక్క జైత్రయాత్రను చూడడం కోసం పెద్ద ఎత్తున ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న కర్ణాటక, తమిళనాడు నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ దేవరగట్టులో జరిగే కర్రల సమరాన్ని వీక్షించేందుకోసం ప్రతి ఏటా వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అధికారులు ఇప్పటికే దాదాపు 700 మంది పోలీసులతో 100 సీసీ కెమెరాలు, దాదాపు 10 డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు నిఘా పెట్టి మానిటరింగ్ చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ప్రతి ఏటా జరిగే అర్ధరాత్రి బన్నీ జైత్రయాత్రలో 2 వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఇటు నెరినికి తాండా కొత్తపేట ఒక వర్గంగాను, అరికెర తాండా ఆలూరు మరో వర్గంగాను ఏదైతే స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను తీసుకొని వెళ్ళే సమయంలోనే ఇదంతా కూడా బన్నీ జైత్రయాత్రలో కొంత యుద్ధ వాతావరణం తలపిస్తుంది. మనం చూసే ఈ మార్గం గుండానే నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం గుండానే మనం చూస్తున్నాం. రైట్ సైడ్లో పోలీస్ శాఖ ఇప్పటికే దాదాపుగా ఈ సమీప గ్రామాల్లో అనేక రకాల అవేర్నెస్ క్యాంపులు పెట్టి కర్రలతో బన్నీకి వెళ్ళొద్దని చెప్పండి మామయ్య అంటూ యొక్క ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కర్రలకు దూరంగా ఉండండి, సాంప్రదాయానికి దగ్గర అవ్వండి అంటూ అనేక రకాల హోర్డింగ్లు, కర్రలకు మద్యం తోడైతే పుర్రెలు పగలడం ఖాయం అంటూ అనేక రకాల కొటేషన్లను పోలీస్ శాఖ పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు జరిగే ఈ యొక్క అర్ధరాత్రి బన్నీ ఉత్సవం అసలు ఎలా జరుగుతుంది అనే అంశాలు కొంతమంది యువత ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా జరుగుతుంది బన్నీ కర్రల సమరం? అదే నుంచి వచ్చాము. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరగదు. ఆ కర్రల సమరం అంటారు కానీ అది కర్రల సమరం ఏమి కాదు. అది మామూలుగా దేవస్థానం ఆ అధికారులు వాళ్ళ ఊరు మాకు దేవుడు మా వశం కావాలా వాళ్ళ వశం కావాలని అదొక ఇది అంటిస్తేనే వెళ్ళిపోతుంది. అదేం గాయాలు గీయాలు ఏం పెద్దగా కావు. అంతా దేవుని మీద నమ్మకంతోనే ఆ సమరంలో దిగుతారు. అది కర్రలతో కొట్టుకోవడం అట్లాంటిది ఏముండదు. ఒక కర్ర తగిలినప్పుడు గట్టిగా బ్యాలెన్స్ చేయలేని వాళ్ళకి చెయ్యి జారిపోతే ఆ కర్ర వల్ల ఎవరికైనా గాయాలు కలుగుతాయి. కానీ వాంటెడ్లీగా కర్రలతో సమరం చేయడము అట్లాంటిది ఏమీ లేదు. అలా అది అక్కడ ఉన్న బండారం అంటిస్తే వెంటనే గాయం కూడా. మీరు వెళ్తుంటారా? అంటే అర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవం దేవరగట్టులో జరుగుతుంటుంది కదా, అంటే చూసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అసలు చూడ్డానికి ఎలా ఉంటుంది? అది చూడ్డానికి చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇదేమబ్బా కర్రల సమరమే అన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఆ దాంట్లో పాల్గొనడంలో స్వామివారి అనుగ్రహం పొందుతారనే భావనతో మొత్తం బండారం పూసుకొని ఈ కర్రల సమరానికి దిగుతారు. ఈ కర్రల సమరం ద్వారా పోలీసు వారు హెచ్చరిస్తుండేది కూడా మంచిదే. కుటుంబాలు ఉంటాయి, ఏదైనా ఒకటి జరిగితే ఇబ్బంది అని. కానీ అక్కడ వచ్చే వాళ్ళకి మీరు ఎంత నచ్చ చెప్పినా ఎంత ఇది చేసినా వాళ్ళు అయితే మారరా అనకూడదు. వాళ్ళకున్న దైవభక్తి అది కంటిన్యూగా నడుస్తుంది. ఆపాలని శతవిధాల గత పోలీస్ శాఖ కూడా ప్రయత్నించింది. కానీ అది ఆ ఆచారం జరగకుంటే ఆ దేవర గట్టు జాతర జరిగినట్ల వాళ్ళ భావనే కలగదు. అందుకోసం వాళ్ళు ఎంతటికైనా తెగించైనా చిన్నపాటి సమరమన్నా చేసి ఆ దేవుణ్ణి వాళ్ళ ఊరికి తీసుకుపోవడం ఆచారంగా నడుస్తూనే ఉంది. వాళ్ళకి ఆ బండారం పూస్తే ఏమీ కాదనే భావన. మేము కూడా చూసినప్పుడు చాలా భయపడినాము. కట్టాలతో సమరంతో అంటే ఏదైనా తగిలితే ఇబ్బంది అని. ఎవరికైనా ప్రాణం మీద తీపి ఉంటుంది, కానీ ఆ దేవుడే వాళ్ళని కాపాడతారనే మనోధైర్యం వాళ్ళకు ఉంది. అదే చీమైనా కుట్టంది
ఇది లేదన్నట్ల శివుడు ఆజ్ఞ లేనిదే ఈ సమరం కూడా జరగదని నా భావన. అంటే దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామిని దర్శించిన మరి కొంతమంది యువత ఉన్నారు. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మేమైతే హైదరాబాద్ నుంచి వచ్చాము. ఏర్పాట్లు నేను 3 days బ్యాక్ వచ్చినప్పుడు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నాను. బయట చూస్తుంటే పోలీస్ చాలా కష్టపడుతున్నదైతే కనిపిస్తుంది. కానీ జనాలు చెప్పడం వరకు అయితే పోలీస్ ఎంత కష్టపడ్డా కూడా లాస్ట్కి వాళ్ళ ఆచారంలోనే ఆ పండుగని చేస్తాము అనేసి జనాలు చెప్తారు. హైదరాబాద్ నుంచి వచ్చారా మీరు? అంటే ఏంటి అసలు హైదరాబాద్ నుంచి ఈ యొక్క కర్రల సంబరం చూడడం కోసం వచ్చారా? అంటే నేను ఫోటోగ్రాఫర్ని, డాక్యుమెంటరీ చేస్తూ ఉంటాను ఇట్లా ఫెస్టివల్స్ గురించి, మన ఇండియన్ ట్రెడిషన్ గురించి, ఇట్లా అన్నోన్ ట్రెడిషన్, ఇది బయట ఎక్కడా జరగదు. సో ఈ ట్రెడిషన్ కొట్టుకోవడం అనేది ట్రెడిషన్ కాదు. బేసికలీ కట్టెలు తీసుకురావడం అనేది ముందు చాలామంది ట్రెడిషన్ లాగా అనుకున్నారు, కానీ అది ముందు ప్రొటెక్షన్ కోసం అనేది. అప్పుడు లైట్స్ అవి లేవు కదా, సో స్టార్టింగ్లో ప్రొటెక్షన్ కోసం అని కట్టెలు తీసుకొని వచ్చేవాళ్ళు జనాలు. అది మెల్లగా ఊర్లో గొడవలు అవుతూ ఉంటాయి కదా, ఈ పండగ రోజు అది తీర్చుకోవడానికి కొట్టుకోవడం స్టార్ట్ అయింది. అలా అలా మెల్లగా అది ఒక ఏమంటారు, అదే కొట్టుకోవడమే ఒక ట్రెడిషన్ అనుకుని జనాలు అనుకుంటున్నారు చాలామంది. కానీ గతంలో చూసారా దేవరగట్టులో ఈ బన్నీ చైత్రయాత్ర? గతంలో లైవ్లో చూసారా? అంటే గతంలో లైవ్లో చూస్తే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు, చూడడానికి ఎలా ఉంటుంది సిచ్యువేషన్? లైవ్లో అయితే చూడలేదు, కానీ విన్నాను. చాలా అంటే చాలా ఫ్యూరియస్గా ఉంటుంది. జనాలు అసలుకి ఎవరికి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ మధ్యలోకి వెళ్తే మాత్రం మన పని అయిపోతుందని అయితే విన్నాను. కానీ చూడాలి, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది ఏంది అనేది. ఫస్ట్ టైం మీరు వస్తూ ఉన్నారు అంటే పబ్లిక్కి కానీ వచ్చే భక్తులకు మీరు ఏం చెప్తారు? అంటే ప్రజెంట్ ఇప్పుడు పైన మాలమల్లేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ట్రెడిషన్ని ట్రెడిషన్ లాగా తీసుకెళ్తే బెటర్ ఏమో. తాగి గొడవలు చేయకుండా బాగా ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తే బెటర్. తాగడం వల్ల అనేది మనకి ప్రాబ్లమే, ఆ దెబ్బల వల్ల ప్రాబ్లమే. కానీ ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా విలేజెస్ అంతా తెలిసింది. అంటే మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, మీరు మీ ఫ్రెండ్తో పాటే వచ్చారా? ఏంటి అసలు అంత దూరం నుండి వచ్చి ఆ యొక్క సమరాన్ని చూడాలని డాక్యుమెంటరీ కోసమే వచ్చారా? డాక్యుమెంటరీ కోసమే వచ్చామండి. ఈ ఫెస్టివల్ అనేది రీసెర్చ్ చేయడం జరిగితే దేవుళ్ళ గురించి ఇట్లా కాపాడటం గురించి, వాళ్ళ ఊర్లు 11 ఊర్లు కలిసి రావడము, అందరూ ఒక జనాలు. అంటే ఇప్పుడు ట్రెడిషన్ని ఫాలో అవ్వడం కరెక్టే, బట్ వాళ్ళు మద్యం సేవించకుండా నీట్గా చేసుకుంటే బెటర్. ఎందుకంటే పోలీసులు అంతమంది కష్టపడతారు, అందరూ కష్టపడి దీనికోసం వస్తారు. ఇప్పుడు మళ్ళీ మద్యం సేవించి కొట్టుకోవడాలు ఇదంతా చేసుకోకుండా అందరం మంచిగా చేసుకుంటే లోపల ఏ గొడవలు అవ్వకుండా రావాలి. అందరూ రావాలి, తెలుసుకోవాలి. ఇట్లాంటి ఫెస్టివల్స్ మంచివే, ట్రెడిషన్స్ కాబట్టి మన ఓల్డ్ ట్రెడిషన్స్ మంచి. ఇది మొత్తంగా దేవరగట్టుకు వచ్చే భక్తులంతా కూడా సమ్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మద్యం సేవించి రావడం వల్ల తమ కుటుంబాలను కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. పెద్ద ఎత్తున గాయాలు కావడంతో కొంత తమ కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా పోలీస్ శాఖ సూచించిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అందుకు అనుగుణంగా దేవరగట్టు సమరం జైత్రయాత్రకు చూడడం కోసం భక్తులు పెద్ద ఎత్తున రావాలి అంటూ కూడా స్థానిక పబ్లిక్తో పాటు ఇటు వచ్చే పబ్లిక్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే అర్ధరాత్రి జరిగే బన్నీ జైత్రయాత్రలో అందరూ కూడా కర్రల సంస్కృతి ఏదైతే ఉందో సంస్కృతి సాంప్రదాయంగా వెళ్ళాలి అంటూ కూడా బిగ్ టీవీ తరఫున కూడా భక్తులను కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, దేవరగట్టు నుంచి. For more videos like this, subscribe Big TV channel.